నమస్తే యంత్రి న్యూస్కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన మంత్రి నారాయణ విదేశీ పర్యటన. 7 రోజుల పాటు మలేషియా, సింగపూర్లలో పలు అంశాలపై అధ్యయనం. నెల్లూరులో ఘనంగా జాతీయ అవయవ దాన దినోత్సవం. ప్రతి ఒక్కరూ అవయవ దానం చేయాలని కలెక్టర్ పిలుపు. యంత్రి న్యూస్ కథనానికి స్పందించిన ఎమ్మెల్యే ఆదినారాయణ. మారప్పగూడెం గిరిజన బాలుర ఉన్నత పాఠశాల నిర్వాహకులపై ఆగ్రహం. విద్యుత్ స్మార్ట్ మీటర్లపై పోరుబాట పట్టిన వామపక్ష పార్టీలు. మీటర్లను బిగించే చర్యలు తక్షణమే ఆపాలంటూ డిమాండ్. ఏపీ ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సన్నప్రెడ్డి హాట్ కామెంట్స్. వాయిస్ రికార్డులన్నీ ఉన్నాయి, కోర్టులో తేల్చుకుందామని హెచ్చరిక. సింగపూర్, మలేషియాలలో మంత్రి పొంగూరు నారాయణ సుడిగాలి పర్యటన జరిపారు. ఆదివారంతో ఆయన విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విదేశీ పర్యటన ఆదివారంతో విజయవంతంగా ముగిసింది. మొత్తం 7 రోజుల పాటు ఆయన సింగపూర్, మలేషియాలలో పర్యటించారు. అమరావతి నిర్మాణానికి సంబంధించిన అనువైన పద్ధతులను నారాయణ అధ్యయనం చేశారు. భవన నిర్మాణాలు, రోడ్లు, మౌలిక వసతులు, రోడ్ ట్రాన్స్పోర్ట్, కన్వెన్షన్ సెంటర్లు, వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు, పార్కులను ఆయన స్వయంగా పరిశీలించారు. సింగపూర్, మలేషియాలోని బెస్ట్ ప్రాక్టీసెస్ను అమరావతి నిర్మాణంలో ఉపయోగించే ఆలోచనలో మంత్రి నారాయణ ఉన్నారు. ఆదివారం సాయంత్రానికి మంత్రి నారాయణ విజయవాడ చేరుకోనున్నారు. జీవన్ ధామ్ సంస్థ, అపోలో, మెడికవర్, కిమ్స్, నారాయణ, ఏసీఎస్ఆర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో వాగ్దాన్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ అవయవ దానం చేసి ప్రాణదాతలు కావాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. అవయవ దానంపై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ అవయవ దానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జీవన్ దాన్ సంస్థ, అపోలో, మెడికవర్, కిమ్స్, నారాయణ, ఏసీఎస్ఆర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి కస్తూరిబా కళాక్షేత్రం వరకు వాగ్దాన్ కార్యక్రమం నిర్వహించారు. నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, జీవన్ దాన్ చీఫ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు, అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ రంజిత్ రెడ్డి, కిమ్స్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ సతీష్, నారాయణ హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి తదితరులతో పాటు ప్రముఖ వైద్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అవయవ దానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ముందుకు సాగారు. అనంతరం కస్తూరిబా కళాక్షేత్రంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ అవయవ దానంపై అపోహలు తొలగించి ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అవయవ దానంతో ఎంతో మంది అమూల్యమైన ప్రాణాలు కాపాడవచ్చన్నారు. అవయవ దానం యొక్క విశిష్టతను గుర్తించి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. చీఫ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ ఏపీ జీవన్ ధాన్ డాక్టర్ రాంబాబు, కమిషనర్ నందన్, అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ రంజిత్ రెడ్డి, కిమ్స్ సీఈఓ డాక్టర్ సతీష్ తదితరులు మాట్లాడారు. అవగాహన లోపం, మూఢనమ్మకాలు కారణంగా ఎక్కువ మంది అవయవ దానానికి ముందుకు రావడం లేదన్నారు. అందుకే ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడం కోసం అవయవ దానంతో ఎంతో మంది అమూల్యమైన ప్రాణాలు కాపాడేందుకు అన్ని వర్గాలను చైతన్యపరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె మాధవి, అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు, నారాయణ హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి, అపోలో, మెడికవర్, నారాయణ, కిమ్స్, జీజీహెచ్ హాస్పిటల్ వైద్యులు, నర్సులు, పలువురు ప్రముఖులు, పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పిల్లలు వీళ్ళందరికీ నమస్కారము. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ అంటే నార్మలీ సండేస్ చాలా వరకు ప్రోగ్రామ్స్ అవాయిడ్ చేస్తాము, ఎందుకంటే మిగిలిన రోజు కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక రోజు అవాయిడ్ చేసుకుంటాము. కానీ ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ చెప్పినప్పుడు రావాలని అనుకున్నాము. ఎందుకంటే దిస్ ఈస్ అ ఏరియా ఇన్ విచ్ మనకు జనాల దగ్గర అవగాహన చాలా తక్కువ మంది మాత్రమే ఆ ఒక కాన్ఫిడెన్స్తో ఆ ఒక ఎమోషనల్ స్ట్రెస్ ఉన్నప్పుడు ముందుకెళ్ళి ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ గురించి మాట్లాడడానికి కూడా ముందుకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మన దగ్గర. జీజీహెచ్లో అయితే ఖచ్చితంగా విల్ ట్రై టు ఎన్ష్యూర్ దట్ దర్ ఇస్ అ నోడల్ ఆఫీసర్ ఫర్ ఆర్గన్ డొనేషన్ ఇన్ జీజీహెచ్. And my request to Superintendent GGH and Principal Garu is that let us Rambabu garu cheppinattu danlo konni solutions cheppi unnaru to improve awareness in our campus. Endukante GGH lone per million population lo unna numbers lo we are one of the lowest.
సో ఖచ్చితంగా దెర్ ఈస్ హై స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. అంటే అవేర్నెస్ యాక్టివిటీస్తోనే ఇది ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ ఎవరిని బెదిరించి కానీ వాళ్ళని భయపడి కానీ ఇది చేయించలేము. ఖచ్చితంగా అవేర్నెస్ ఎక్కువ రావాలి, ఎక్కువ మందికి తెలియాలి. మీరందరూ కూడా మీ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు, అంటే లాస్ట్ మినిట్ ఒకవేళ ఒక నియర్ డెత్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అవేర్నెస్ కల్పించి ఆ ఒక డిసిషన్ తీసుకోలేము. ఎందుకంటే ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ప్రయర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ ప్రాసెస్. చాలా వరకు దీనిలో ఉన్న డౌట్లన్నీ కూడా జనరల్ పాపులేషన్కి ఆ డౌట్లన్నీ మారాలి. అది అయితేనే ఆ ఒక సిచ్యువేషన్లో వచ్చినప్పుడు ముందుకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో దయచేసి ఈ యాక్టివిటీస్ జిల్లాలో ఇంకా రాంబాబు గారి ఆధ్వర్యంలో ఇంకా మిగిలిన హాస్పిటల్స్లో కూడా అట్లీస్ట్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయినా టేకప్ చేయాలని కోరుతున్నాను. N3 న్యూస్లో ప్రసారమైన కథనానికి అశ్వారావుపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ వెంటనే స్పందించారు. మారప్పగూడెం గిరిజన బాలుర ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాల నిర్వాహకులపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఏదైనా నిర్లక్ష్యం వైఖరి వహించినట్టు వారి మీద కూడా ఏదైనా సూచిక ప్రాయం కూడా వాళ్ళకి తీసే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు మీ దగ్గరకు వచ్చిన తర్వాత వంట దగ్గరికి వెళ్తే ఎంత అంటే లోపల కూరగాయలు చూసిన తర్వాత కుళ్ళిపోయిన కూరగాయలు ఉన్నాయి. కుళ్ళిపోయిన కూరగాయలు సరే వాస్తవానికి అవి కోసి ఏమన్నా వచ్చింది బయటకు వచ్చిన తర్వాత పడేస్తారని పడేసే పరిస్థితి లేదు. అది కూడా మళ్ళీ వాటిని కూడా మళ్ళీ కూరలో వండే ప్రయత్నం చేసిండు. సోమశిల జలాశయం నుంచి దక్షిణ కాలువ ద్వారా కండలేరుకు తాగునీటి అవసరాల కోసం 3000 క్యూసెక్ల నీటిని ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి విడుదల చేశారు. ఇన్ఫ్లోని బట్టి నీటి విడుదలను పెంచే అవకాశం ఉన్నట్లు ఆయన అన్నారు. జలాశయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి కూటమి ప్రభుత్వంలో రెండో పంటకు రైతులకు నీటిని విడుదల చేయడం జరిగిందని సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం వద్ద ప్రత్యేక పూజలు చేసి జలాశయం నుంచి దక్షిణ కాల్వ ద్వారా కండలేరుకు తాగునీటి అవసరాల కోసం 3000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లోని బట్టి నీటి విడుదలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు. ఆయన వెంట జలాశయం ఎస్సీ వెంకట రమణారెడ్డి, ఈఈ శ్రీనివాస్ కుమార్, డిఈ ప్రసాద్, జేఈలు నిఖిల్, శరత్ తదితరులు ఉన్నారు. అందరి ఆధ్వర్యంలో వాటర్ కండలేరుకు సోమశిల నుండి వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి 3000 క్యూసెక్లు రిలీజ్ చేశాము. ఈవినింగ్ టైం చూసుకొని దాని ప్రకారం 6000 వరకు కూడా వాటర్ రిలీజ్ చేస్తాము. మనకి ఇన్ఫ్లోస్ని బట్టి ఈరోజు 12,500 వస్తుంది మనకి ఇన్ఫ్లోస్. తర్వాత దాని ప్రకారం మనం ఏదైనా ఇంక్రీజ్ అయితే కనుక డెఫినెట్గా మనకు కండలేరు కూడా ఇంక్రీజ్ చేస్తాము. మనకి ఈ మంత్ ఎండింగ్ వరకు మనకు క్రాప్ రబీ క్రాప్కి వాటర్ ఇస్తున్నాము. అది కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల మనకు 80% క్రాప్ మనకు పండిపోతుంది, హార్వెస్టింగ్ అయిపోతుంది. కాబట్టి ఆ వాటర్ కూడా మనము క్లోజ్ చేసుకొని తగ్గించుకొని దాని ప్రకారం కండలేరుకి ఇంప్రూవ్ చేసేదానికి కృషి చేస్తాము. తర్వాత మనకి ఇక్కడున్న రోప్స్కి సంబంధించి కూడా టెండర్ పిలిచాము. ఆల్రెడీ 2.42 crores స్వప్న కన్స్ట్రక్షన్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కూడా ఈ మంత్ ఎండింగ్లో అన్ని రెడీ చేసుకున్నారు. రోప్స్ కూడా వచ్చేసినాయి. అవి కూడా మనం ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ ఎండింగ్ లోపల ఈ ఫ్లడ్ సీజన్ కల్లా కంప్లీట్గా రోప్స్ కూడా చేంజ్ చేసేస్తాం. అలాగే మనకు రెగ్యులేటర్ కూడా గేట్స్ కూడా టెండర్ పిలిచాము. అది కూడా నెక్స్ట్ వీక్ టెండర్ వేరే వాళ్ళు వేస్తున్నారు. దాని ప్రకారం ఈ గేట్లు కూడా మనం రిపేర్ చేసుకొని సర్వీస్ గేట్స్ కానీ ఎమర్జెన్సీ గేట్స్ కానీ అన్ని రెడీ చేసుకుంటాం. ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం రైతులకు వాటర్ ఇచ్చేదానికి కృషి చేస్తాం. ఏపీ ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సన్నప్రెడ్డి సురేష్ రెడ్డి కొందరిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నేనెక్కడికి వెళ్ళిపోలేదని, నేటి నుంచి నెల్లూరులో అందుబాటులో ఉంటానని తేల్చి చెప్పారు. నెల్లూరు నగరం రేబాలవారి వీధిలోని తన కార్యాలయంలో ఏపీ ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సన్నప్రెడ్డి పెంచల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల కొందరు సన్నప్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించి ఘాటైన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా పెంచల్ రెడ్డి మాట్లాడుతూ వ్యాపార రంగంలో సుమారు 45 ఏళ్ల నుంచి కొనసాగుతున్నానన్నారు. గత 3 నెలలుగా తాను హైదరాబాద్లోనే ఉంటున్నానని, అందువల్ల వ్యాపారస్తుల మధ్య తనకు కొంత దూరం ఏర్పడిన మాట వాస్తవమేనన్నారు. అయితే తాను ఇక నుంచి అందుబాటులో ఉండనని కొందరు దుష్ప్రచారం చేస్తూ అవాకులు చవాకులు పేలారన్నారు. అవన్నీ తన యుద్ధ ఆధారాలతో సహా ఉన్నాయని, న్యాయపరంగా చట్టపరమైన చర్యలకు తాను సిద్ధమవుతున్నానని తేల్చి చెప్పారు. ఎవరికైనా వ్యాపార లావాదేవీలు ఏమైనా ఉంటే నన్ను నేరుగా కలిసి మాట్లాడవచ్చని స్పష్టం చేశారు. రాజకీయ ప్రెస్ మీట్ కాదు. నేను వ్యాపారంలోకి వచ్చి 45 సంవత్సరాలు పూర్తయింది. 45 సంవత్సరాలు నా వ్యాపారాల్లో ఏ విధంగా అంచెలంచెలుగా ఎదిగాను, నాకు ఎవరు సహకరించారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పి మీ అందరి ద్వారా ఒక
గెట్ టుగెదర్ పెట్టుకోవాలనే ఆలోచన వచ్చి ఈరోజు ఆ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి. నేను 1979 నుంచి పప్పుల వీధిలో శ్రీ వాణి వెంకటేశ్వర్లు అనే ఆయన మా గురువు గారి దగ్గర విద్య నేర్చుకొని వ్యాపారంలోకి ప్రవేశించడం జరిగింది. 1986 సెప్టెంబర్ 14న నేను సొంతగా వ్యాపారం ప్రారంభించడం, ఈరోజు వరకు ఆయిల్ ఫీల్డ్ అయితేనేమి, డాల్ ఫీల్డ్ అయితేనేమి, అన్ని ఫీల్డ్లో ఒక పెద్దల సహకారంతో అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు పోదాం. అంటే ఇంచుమించు 45 సంవత్సరాలు ఈరోజు పూర్తి చేసుకొని వ్యాపార రంగంలో అన్ని రంగాలలో కూడా అందరి సహకారాలతో, వ్యాపారస్తులకు అండదండలతో ఒక నాయకుడిలాగా ముందుకు ఎదుగుతూ వస్తున్నాను. అదే ధర్మిల 1998లో ఆయిల్ సెక్షన్లోంచి డాల్ సెక్షన్లో కూడా మేము ఆ రంగంలో కూడా ప్రవేశించడం జరిగింది. 1998 నుంచి 2023 వరకు డాల్ సెక్షన్లో కూడా నేను ఒక అంచుగా ఎదగటం జరిగింది. ఆ డాల్ సెక్షన్లోకి నేను వచ్చేదానికి ఆర్యవైశ్య ప్రముఖుడు, ఆర్థికవేత్త, అన్ని విధాలుగా ఫైనాన్స్ సపోర్ట్ చేసి నాకు పార్ట్నర్గా అతను సొంత నిధులతో ఆ డాల్ సెక్షన్లో పెట్టుబడి పెట్టి నాతో చేదోడు వాదోడుగా వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోయిన ఒక మంచి ఆర్యవైశ్య ప్రముఖుడు నాకు స్నేహితుడిగా ఉండటం నేను చాలా గర్వించాను. 2023లో చాలా సంవత్సరాలైంది. అన్నదమ్ములు కూడా విడిపోవడం వాళ్ళు ఎవరు ఉండరు. అదేవిధంగా మనకు రాజకీయ పిచ్చుంది కాబట్టి ఇన్ని రంగాల్లో మనం దాన్ని చూడాలంటే కష్టమని ఇద్దరం కూడా విడిపోవడం జరిగింది. అదే ధర్మిల నేను మా ఆయిల్ వ్యాపారాన్ని హైదరాబాద్లో ఈ ఏప్రిల్ నెలలో ఒక బ్రాంచి ఓపెన్ చేసి తెలంగాణ ఏరియాలో కూడా దాన్ని డెవలప్ చేయాలని, తెలంగాణ ఏరియాలో ఏప్రిల్ నెల నుంచి ఇంచుమించు ఒక 3 నెలలు హైదరాబాద్లో మా యొక్క ఆఫీస్ని సెటరేట్ చేసుకునేదానికి 3 నెలలు హైదరాబాద్లో ఎక్కువ టైం స్పెండ్ చేయటం జరిగింది. ఆ విధంగా ఆఫీస్కి రాకుండా ఎక్కడంటే అక్కడ అవాకులు చవాకులు పేలిన ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలుసు. ఆ వ్యక్తుల యొక్క అవాకులు చవాకులు పేలిన వ్యక్తుల యొక్క వాయిస్ కూడా రికార్డ్ చేసి నా స్నేహితులు కొంతమంది నాకు పంపించడం జరిగింది. ఆ వాయిస్ రికార్డ్ ఆధారంగా నాకు సంబంధం లేని, మా వ్యాపారానికి సంబంధం లేని వ్యక్తులు మాట్లాడున్నారు, సంబంధం ఉన్న వ్యక్తులు మాట్లాడున్నారు. అందరూ వాయిస్ మీలాంటి స్నేహితులు రికార్డ్ చేసి నాకు అందించడం జరిగింది. ఆ రికార్డ్ని నాకు సంబంధించిన న్యాయ నిపుణుల చేతికి అందించడం జరిగింది. వారు చట్టరీత్యా ఆ వాయిస్ రికార్డును బేస్ చేసుకొని ఆ మాట్లాడిన సంబంధం లేని వ్యక్తులు కావచ్చు, సంబంధం ఉన్న వ్యక్తులు కావచ్చు, నా దగ్గర నుండి విడిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకునేదానికి మా న్యాయవాదులు సిద్ధమవుతున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇప్పుడు కూడా మాట్లాడే వ్యక్తులకు కానీ, సంబంధం లేని వ్యక్తులకు కానీ, సంబంధం ఉన్న వ్యక్తులకు కానీ మీకేదైనా సరే లావాదేవీలు నాతో ఉంటే సరి చేసుకునేదానికి ఎప్పుడైనా రావచ్చు. 24 గంటలు నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. లేకపోతే మా బ్రదర్ ఉంటాడు. మీకు కావాల్సిన లావాదేవీలు ఏమైనా ఉంటే బుక్ అకౌంట్స్ అడ్జస్ట్మెంట్ కావచ్చు, బుక్ అడ్జస్ట్మెంట్ కావచ్చు, మొత్తం తీసుకోవచ్చు. నీకు ఆ లావాదేవీల కోసం నేను వ్యాపారం హైదరాబాద్లో మానేసి మీ ఎదురుగా కూర్చోవాలంటే నాకు వీలు కాదు. నేనున్నప్పుడు వచ్చినా, నేను లేనప్పుడు వచ్చినా లావాదేవీలు సరిచేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతకు మించి ఎక్కువ మాట్లాడి నా వ్యక్తులందరికీ మీ ద్వారా హెచ్చరిస్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎవరితో మాట్లాడుతున్నా నాకు ఆలోచించి మాట్లాడేది నేర్చుకోండి. మీ వాయిస్ రికార్డ్ అంతా నా దగ్గరికి వచ్చున్నాయి. నాతో సంబంధాలు ఉన్న వ్యక్తులే కాకుండా, నా కాడ ఉన్న విడిపోయిన వ్యక్తులే కాకుండా
వ్యాపారంలో నాకు లావాదేవీల వ్యక్తులు కూడా కొంతమంది మాట్లాడి ఉన్నారు. వాళ్ళ వాయిస్ రికార్డు కూడా నాకు మా స్నేహితులు కొంతమంది శ్రేయోభిలాషులు పంపించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా న్యాయపరంగా చట్టపరంగా చర్య తీసుకునే దానికి వెనకాడబోవట్లేదని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తూ, వ్యాపారస్తులందరికీ నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను, గతంలో అందుబాటులో ఉన్నట్టే ఉండి మీ యొక్క సమస్యలకి ముందుండి పరిష్కారం చేస్తానని చెప్పి మీ ద్వారా మా వ్యాపారస్తులందరికీ తెలియజేస్తున్నాను. తాళ్లపూడిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ఏడాదిలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఉత్తరాంధ్రనే పట్టించుకున్న విజయసాయిరెడ్డి సొంత గ్రామానికి 2 కోట్లు కేటాయించినందుకు థ్యాంక్స్ చెబుతున్నానని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. మండల టీడీపీ అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. తాళ్లపూడికి వచ్చిన ఎమ్మెల్యేకి స్థానిక టీడీపీ నాయకులు వేణుంబాక శ్రీనివాసులరెడ్డి, వేణుంబాక రమణారెడ్డి, అల్లంపాటు పరశురాం, దువ్వూరు కృష్ణయ్య తదితరుల నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను అందజేశారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటూ సోమిరెడ్డి గ్రామంలో పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమల కాలుష్యం అనుభవించే నాయకులకే సిఎస్ఆర్ నిధులు ఖర్చు చేయాలని దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. గతంలో పరిపాలన చేసిన పెద్ద మనుషులు సిఎస్ఆర్ నిధుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అయితే తాము కోరగానే పలువురు పరిశ్రమల యజమానులు ముందుకొచ్చి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు దత్తత తీసుకునేందుకు కూడా ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొత్తపల్లి రమేష్ కుమార్ శర్మ, అక్కయ్య గారు ఏడుకొండలు, షేక్ అల్లిముత్తు, శ్రీనివాసులు, చంద్రయ్య, సుధాకర్, పలువురు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామానికి వచ్చాం. విజయసాయిరెడ్డి గ్రామానికి, సొంత గ్రామానికి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు 2 కోట్ల రూపాయలు ఇచ్చాడు రోడ్లకి, మిగతా పనులకి. ఇప్పుడు కొన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత ఫాలోఅప్ చేసి పుష్ చేశాము. తొందరగా ఆ పనులు మొదలవుతాయి. సో థ్యాంక్స్ టు విజయసాయిరెడ్డి. ఆయన సొంత ఊరికి 2 కోట్లు ఇచ్చాడు కాబట్టి ఆయన ఎప్పుడు ఇక్కడ పుట్టి పెరిగి అక్కడ ఉత్తరాంధ్ర గురించి పట్టించుకున్నాడే కానీ నెల్లూరు జిల్లా గురించి ఏ రోజు పట్టించుకోలే. ఎట్నో సొంత ఊరికన్నా 2 కోట్లు ఇచ్చాడు, అంతవరకు సంతోషం. అట్లే ఈ ప్రాంతంలో మాకు వచ్చిన ప్రాబ్లం అంతా ఏంటంటే కోల్ బేస్డ్ థర్మల్ ప్లాంట్స్, పామ్ ఆయిల్ కంపెనీస్, వాటి వల్ల కాలుష్యంతో కూడా ఇబ్బంది పడే ప్రజలు ఉండరు. సరే, లాస్ట్ ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఏ రోజు వాళ్ళ దగ్గర సిఎస్ఆర్ ఫండ్ ఎంత వస్తుంది, దాన్ని ఏ విధంగా పేదోళ్ళకి, హాస్పిటల్స్కి, వర్క్స్కి ఎట్లా వాడుకోవాలని ఏ రోజు ఆలోచించలే. మనం వచ్చిన తర్వాత ఇప్పుడు ముత్తుకూరు పెద్ద పంచాయతీ, మేజర్ పంచాయతీ, కృష్ణపట్నం గురించి కూడా వాళ్ళు టేక్ కేర్ చేస్తామన్నారు. అదానీ పోర్ట్ వాళ్ళు దత్తత తీసుకున్నారు ముత్తుకూరు పంచాయతీ. అట్లే ఇప్పుడు పామాయిల్ కంపెనీస్ కూడా ఒక్కొక్క గిరిజన కాలనీ అడాప్ట్ చేసుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. సిఎల్ కంపెనీ ఆల్రెడీ ఒక 19,90,00,000 ఇచ్చింది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి, సామాజిక ఆరోగ్య కేంద్రాలకి. అక్కడ ఎక్విప్మెంటు, కంప్యూటర్స్, జనరేటర్స్ అన్నీ ఇచ్చినారు. వాళ్ళని మళ్ళీ ఇప్పుడు ఒక 40 మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇస్తామన్నారు. అది కూడా లిస్ట్ పంపించాం. అట్లే ఒక మోడల్ హై స్కూల్ కట్టేదానికి బీపీసీఎల్ని పుష్ చేస్తున్నాం. బీపీసీఎల్ కంపెనీ ఇక్కడే ఉంది. నేనేమంటానంటే ఒకటే వాళ్ళకి చెప్పేది, ఏ ఇండస్ట్రీ అయినా మీకు వచ్చే సిఎస్ఆర్ ఫండ్ మా ప్రాంత ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. మీరు మా సిఎల్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ఆ రాష్ట్రంలో పెట్టుకుంటాము, అదానీ పోర్ట్ వాళ్ళు పోయి గుజరాత్లో ఖర్చు పెట్టుకుంటాము, పామ్ ఆయిల్ బుల్ ఎక్కడ పెట్టుకుంటాము అంటే కుదరదు. ఇప్పుడు జెమినీని ఎగ్జాంపుల్గా తీసుకోండి. జస్ట్ వరద సహాయం చేయమంటే 2 కోట్లు ఇచ్చింది ఒక్క జెమినీ పామ్ ఆయిల్ కంపెనీ. మిగతా 9 కంపెనీలు కలిసి 40 lakhs ఇచ్చింది. అట్లే ఇప్పుడు
దత్తత తీసుకోమని చెప్పా. ఇమ్మీడియట్గా వచ్చి నిన్న బ్రహ్మదేవం కట్టమింద గిరిజన కాలనీ దత్తత తీసేసుకున్నారు జమినీ వాళ్ళు. మిగతా వాళ్ళు కూడా తీసుకోవాలి. అంటే మోడల్గా తీసుకోండి. ఈరోజు సిఎల్ కంపెనీ, జమినీ కంపెనీ, అట్నే ఇప్పుడు అదానీ కంపెనీ కూడా ముందుకు వస్తుంది. ఆ విధంగా ఈ ప్రాంత ప్రజలని వాళ్ళ బాగోగులు చూసేదానికి ప్రభుత్వ నిధులే కాకుండా ఇప్పుడు కూడా ఒక 6 crores ఎన్ఆర్జీఎస్ కింద శాంక్షన్ చేయించాం. కొన్ని అధ్వానంగా ఉండే రోడ్లకి శాంక్షన్ చేయించాం. ఇప్పుడు అన్నీ వాటన్నిటిని హ్యాండ్ ఓవర్ చేసుకుని పనులు చేయబోతున్నాం. ఇట్లా ఎప్పటికప్పుడు ఏ విధంగా నిధులు ప్రభుత్వం నుంచి తేవాలా, ఏ విధంగా పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తేవాలి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, ఇక్కడ సవిటి కాలువలు కూడా లేవు, నానా ఇబ్బందులు పడుతున్నారు. వాటన్నిటిని సైడ్ డ్రైన్స్ ఏం చేయాలి? ఆయన అయితే మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. స్మార్ట్ మీటర్లపై వామపక్ష పార్టీలు పోరుబాటు పట్టాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. స్మార్ట్ మీటర్లను బిగించే చర్యలు తక్షణమే ఆపాలని నేతలు డిమాండ్ చేశారు. విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల గుదిబండ ప్రజల నెత్తి మీద మోపడం తగదని, వెంటనే మీటర్లు బిగించే చర్యలు ఆపాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగరం పెద్ద బజారు నుంచి మటన్ మార్కెట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. స్మార్ట్ మీటర్లను వెంటనే నిలిపివేయాలి, అదనపు కరెంటు ఛార్జీలను తగ్గించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు విద్యుత్ పంపిణీలో ప్రైవేటీకరణకు తొలిమెట్టు అని అన్నారు. కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లన్నీ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు మోడీ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలని తెలిపారు. కరెంటు బిల్లులో వివిధ రకాల పేర్లతో అదనపు భారాలు విధించి భారీగా ప్రజలపై భారాలు మోపుతున్నారని, తక్షణమే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మొండిగా, దౌర్జన్యంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తే కమ్యూనిస్టులుగా ప్రజలతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, సిపిఎం నెల్లూరు నగర కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. అదానీ కంపెనీకి చెందినటువంటి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లని కూటమి ప్రభుత్వం వేగవంతంగా బిగించేందుకు చర్యలు ముమ్మరం చేసింది. నెల్లూరులో ప్రజల ఇళ్లకి వెళ్ళి మాయమాటలు చెప్పి ఇవి మంచి మీటర్లని, తక్కువ బిల్లులు వస్తాయని అబద్ధాలు చెప్పి ఈరోజు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ప్రజలు ఇళ్లలో లేని సమయాల్లో కూడా బిగిస్తూ ఉన్నారు. ప్రజలందరికీ మేము చేసేటటువంటి విజ్ఞప్తి, ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు అనేవి మొత్తం విద్యుత్ వ్యవస్థని ప్రైవేటు అదానీ కంపెనీలకు కట్టబెట్టేందుకు ఈ కూటమి ప్రభుత్వం పన్నుతున్నటువంటి పన్నాగం. స్మార్ట్ మీటర్లు అనేటటువంటి మీ ఇళ్లలోకి వస్తే ఇక నెల నెల కరెంటు బిల్లు రాదు. రీఛార్జ్ చేసుకుని ఫోన్ రీఛార్జ్ చేసుకుంటున్నట్టు 50 యూనిట్లు, 100 యూనిట్లు, మనకి ఎన్ని యూనిట్లు కొనగలిగితే అన్ని యూనిట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ సమయంలో కరెంటు బిల్లులు పెంచుతారో తెలియదు. పగలొక యూనిట్ రేటు, రాత్రి ఒక యూనిట్ రేటు, ఆదివారం ఒక యూనిట్ రేటు, పండగ పూట ఒక యూనిట్ రేటు. ట్రావెల్స్ బస్సుల్లో బెంగళూరు, హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు రోజుకొక ఛార్జీలు ఎలా పెడతారో గంటకొక విధంగా యూనిట్ రేట్లని మార్చేటటువంటి విధంగా ఈ స్మార్ట్ మీటర్లు అనేటటువంటివి రెడీ చేస్తున్నారు. ప్రజల ఆస్తులని, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, వీటిని మొత్తాన్ని కూడా ప్రైవేట్ పరం చేసేదానికి, మొత్తం ఈ ప్రజల యొక్క అందరికీ కూడా విద్యుత్తుని అందుబాటులో లేకుండా ఆ సరఫరాని కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత నుంచి తప్పుకొని అదానీ కంపెనీకి అప్పనంగా కట్టబెట్టేందుకు చేస్తున్నటువంటి చర్యలు ఇవి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని పిలిపించి ఈరోజు ఇంత ముమ్మరంగా బిగించేందుకు చర్యలకు పాల్పడడం వామపక్ష పార్టీలుగా దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. తక్షణమే స్మార్ట్ మీటర్లు బిగించే చర్యలు ఆపాలి. మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఏ విధంగా అయితే ఈ పగలగొట్టండి, ఈ మంచి కాదని మాట చెప్పారో వాటికి కట్టుబడి ఉండాలని చెప్పి. వేణుబాక వెంకట శేషాద్రి మా కుటుంబ సభ్యుడని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తాళ్లపూడిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణతో కలిసి పాల్గొన్నారు. స్వర్గీయ వేణుబాక వెంకట శేషాద్రి రెడ్డికి ఓ తపన ఉండేదని, ఆయన ఉన్నన్ని రోజులు గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో
టీడీపీ మండల నాయకులు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణతో కలిసి సోమిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్థానిక టీడీపీ నాయకులు కోట సుధీర్ యాదవ్ సౌజన్యంతో విద్యార్థులకు ఏర్పాటు చేసిన పుస్తకాలు, విద్యా సామాగ్రిని ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ హయాంలో తాళ్లపూడిలో సిమెంట్ రోడ్లు, కమ్యూనిటీ హాల్, రచ్చబండలు, వాటర్ ట్యాంక్ తదితర అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. గిరిజనుల అభివృద్ధి కోసం త్వరలో ప్రత్యేకంగా వసతులు కల్పించనున్నట్లు చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోట సుధీర్ బాబు యాదవ్, షేక్ ఖాదర్ బాషా, కోట సుధీర్ యాదవ్, జంగిట సునీల్ యాదవ్, సుంకర శ్రీనివాస్ యాదవ్, మేకల సాయికృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నంత వరకు మా ఇంట్లో కుటుంబ సభ్యుడు, ఆయన కొంచెం తపన. ఇప్పుడు అక్కడ అర్జునవాడికి పోయినాం, సిమెంట్ రోడ్ ఎవరు వేసారమ్మంటే వాళ్ళు మర్చిపోయినారు. వేసింది మనమే. అరుంధతి పాట మనమే, అక్కడ కమ్యూనిటీ హాల్ మనమే, ఆ దేవాలయము మనమే, రచ్చబండ మనమే, వాటర్ ట్యాంక్ మందే. మీరు చెప్తే కదా నేను అడిగితే చెప్తున్నా. వాటర్ ట్యాంక్ మందే సార్. మీరే ఫైల్ చేశారా? సో మనం ఏ ఊరికి పోయినా చేసిన పనులు రైతుల కోసం. ఇప్పుడు కృష్ణపట్నం, ముత్తుకూరు గ్రామాలు 7,000 చిల్లర ఎకరాలు. రాజశేఖర రెడ్డి సీఎం, నేను ఓడిపోయిందా, ఎకరాకి 3 లక్షలు అన్నారు. 6 చేయించి పోరాటం చేసి 6 చేసి మళ్ళీ బస్సులు వేసుకొని రాజశేఖర రెడ్డి తిరిగి 7,70,000 చేయించాం. 8,000 ఎకరాలు, 7,000 ఎకరాలు. హైటెన్షన్ టవర్లు 50,000 ఇస్తుంటే ఆపేసి 3,50,000 చేయించాం. జీబీకే బీబీఐ 2,200 ఎకరాలు. కృష్ణపట్నం 1994 జస్ట్ ఎమ్మెల్యే అయినా. నేను చెప్పేది 31 ఏళ్ల క్రితం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. 2 బస్సులు వేసుకొని తీసుకుపోయినా. ఎకరాకి 35,000 అంటే పోగానే నేను చెప్పగానే చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, ఈ మంత్రులు, ఇప్పుడు శాసనసభ్యులు గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రభుత్వంలో చూశారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి ఎలాంటివి లేవు 5 సంవత్సరాలు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గ్రామాల్లోకి అందరూ శాసనసభ్యులు కూడా వచ్చి అందరినీ కూడా పరామర్శించి ఆ గ్రామానికి ఏమేం కావాలో అవన్నీ కూడా రాసుకొని ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి అనేది ప్రతి గ్రామంలో ఉంటుంది. గతంలో ఎలాంటి ఒక రోడ్డు వేసిన దాఖలాలు కానీ వాళ్ళు మీ ఊరికి వచ్చిన దాఖలాలు కూడా ఉండవు, చూసి కూడా ఉండరు మీరు ఎమ్మెల్యేలని. కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం క్రమశిక్షణ గల పార్టీ ఎప్పుడు కూడా ప్రజలతోనే మమేకమయ్యి మీ కష్టకాలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ గ్రామాల్లో ఏమేమి అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా చేసేటువంటి శాసనసభ్యులు అందరూ కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు కూడా ప్రతి గ్రామంలో తిరుగుతూ డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ సమస్యలు విని ఆ గ్రామ అభివృద్ధి కోసం ఎప్పుడు నియోజకవర్గం కోసం లెటర్లు పెడుతూనే ఉంటాడు. మా అందరికైనా కూడా పంట బ్రహ్మాండంగా తెచ్చి అభివృద్ధి చేస్తారని చెప్పిన కూడా తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన మంత్రి నారాయణ విదేశీ పర్యటన. 7 రోజుల పాటు మలేషియా, సింగపూర్లలో పలు అంశాలపై అధ్యయనం. నెల్లూరులో ఘనంగా జాతీయ అవయవ దాన దినోత్సవం. ప్రతి ఒక్కరూ అవయవ దానం చేయాలని కలెక్టర్ పిలుపు. N3 న్యూస్ కథనానికి స్పందించిన ఎమ్మెల్యే ఆదినారాయణ. మారప్పగూడెం గిరిజన బాలుర ఉన్నత పాఠశాల నిర్వాహకులపై ఆగ్రహం. విద్యుత్ స్మార్ట్ మీటర్లపై పోరుబాట పట్టిన వామపక్ష పార్టీలు. మీటర్లను బిగించే చర్యలు తక్షణమే ఆపాలంటూ డిమాండ్. ఏపీ ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సన్నప్రెడ్డి హాట్ కామెంట్స్. వాయిస్ రికార్డులన్నీ ఉన్నాయి, కోర్టులో తేల్చుకుందామని హెచ్చరిక. ఇవి బులెటిన్లో వార్తలు. మరికొన్ని అంశాలను చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్ us.